243/2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు. ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక సిట్ వేసింది. ఆ సిట్టే చట్ట వ్యతిరేకమైన సిట్టు. ఆ సిట్టుకు ఏసీపీ జూబ్లీ హిల్స్ను పెట్టింది. ఆనాడు ఒక డీసీపీ సిట్టుగా ఫామ్ చేసింది. ఆ డీసీపీ ఏసీపీని సిట్ చీఫ్గా పెట్టిండ్రు. అదే చట్ట వ్యతిరేకం. ఆ సిట్టుని పెట్టి 350 మంది సాక్షులను విచారించినా కూడా ఎవ్వరు కూడా హరీష్ రావు గారి పేరు కానీ, కేటీఆర్ గారి పేరు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారి పేరు కానీ, నాటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదు. ఏ రాజకీయ నాయకుడి పేరు కూడా చెప్పలేదు. వాళ్ళను 350 మందిని విచారించారు. కొంతమందిని అయితే కానిస్టేబుల్ని కొట్టిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి కస్టడీలో. పోలీస్ శాఖ కానిస్టేబుల్లను, కొంతమంది హోంగార్డులను, డ్రైవర్లను కూడా బలప్రయోగం చేసి వాళ్ళతోని చేయని నేరాన్ని ఒప్పించినట్టుగా కూడా మరి ఆరోపణలు వచ్చినాయి. సో 350 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఎవరి పేరు రాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్గా పెడుతూ మిగతా ఒక 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లను, ఇంకో 5-6 మంది అడిషనల్ డీసీపీలను, కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ చేసింది. 2 సంవత్సరాలు 350 మంది సాక్షులను గంటల తరబడి, రోజుల తరబడి విచారించిన మీకు మా సీనియర్ నాయకుల పేర్లు వాళ్ళు చెప్పలేదు. అంటే మాకు టెలిఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. పోలీసులకు పొలిటీషియన్కు సంబంధం ఉండదు. ఇది సిట్టులో ఉండే అధికారులకు కూడా తెలుసు. ఈ సజ్జనార్ గారికి కూడా తెలుసు. ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసినారు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. ఎట్లా, ఏ బేసిస్ మీద చేస్తారు? వీళ్ళని ఏ ప్రశ్నలు అడుగుతారు? అసలు సంబంధం లేని ప్రశ్నలు, సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దీని మీద కూడా మీరు తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి. మీకు అసలు నైతిక హక్కు లేదు. మళ్ళీ మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము ఆ కేసు ఈ కేసు అని. సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా హరీష్ రావు గారి మీద పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసు చెల్లదు అని గౌరవ సుప్రీంకోర్టులోనే చర్చ జరిగి ఆ కేసు చెల్లదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో, సుప్రీంకోర్టు విచారించిన కేసులో
ఈ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన అఫిడవిట్లన్నీ కూడా పోలీసులు సమర్పించిండ్రు. దానికి దీనికి సంబంధం లేకుండా ఎట్లుంటుంది? అయినా ఒక సీనియర్ మంత్రిని, సీనియర్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళను 9 గంటల పాటు విచారించాల్సిన అవసరం ఏమున్నది? నిజానికి విచారించాల్సింది రేవంత్ రెడ్డి గారిని. నన్ను పోలీసు వాళ్ళు, సిట్టు వాళ్ళు విచారించినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చిన. మరి రేవంత్ రెడ్డి గారిని విచారించాలి కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విచారించాలి కదా, పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని విచారించాలి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించాలి కదా. ఈడీ ఎవరినైతే పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద రేడ్ చేసి ఆయన్ని విచారించాలి కదా. ఈ కుంభకు రోహన్ రెడ్డిని విచారించాలి కదా, గన్ పెట్టి బెదిరించిన, డక్కన్ సిమెంట్స్ బెదిరించిన రోహన్ రెడ్డిని విచారించాలి కదా, వీళ్ళ సృజన్ రెడ్డిని విచారించాలి కదా. వీళ్ళందరినీ విచారించకుండా, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా, మరి ట్యాపింగ్ చట్టబద్ధమే అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ట్యాపింగ్ తప్పు కాదు అన్న రేవంత్ రెడ్డి ఆయన కూడా విచారించాలి కదా. నిజానికి ఇక్కడ బాధితులు ఎవరు? బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధితులు కేటీఆర్ గారు, బాధితులు కేసీఆర్ గారు, బాధితులు హరీష్ రావు గారు. ఏ విధంగా మీరు ఆ రోజు ఏమని చెప్పిండ్రు? సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి మీరే సీఎం ఆఫీస్ నుంచి లీకులు ఇచ్చారు పత్రికలకు అన్నిటికీ కూడా. సినిమా తారల ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి, ట్యాప్ చేసిందని చెప్పి లీకులు ఇచ్చి, మళ్ళీ మీ పోలీసు వాళ్ళే సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు అని చెప్పిండ్రు. అంటే లేని సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళందరి రెప్యుటేషన్ను దెబ్బతీసి మీరందరూ కూడా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రులు, మీరు ఇవాళ హోంమంత్రులు. ఏ బేసిస్ మీద మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? 2 సంవత్సరాలుగా చిత్రవద చేస్తున్నారు ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను. ఏ బేసిస్ మీద మీరు కేటీఆర్ గారి పేరు